ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలీవుడ్ ఎదగడానికి ముంబై ఎంత కారణమైందో అట్లాగే హైదరాబాద్ కూడా ఆ విధంగా ఆ సినిమా అభివృద్ధి కోసం ఇక్కడ కృషి చేస్తాం. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సహకారం మాకు కూడా అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్స్ అన్ని కూడా కేవలం చట్టరీత్యా తీసుకున్న చర్యలు తప్ప అది కేవలం ఎవరిపైన కక్షపూరితంగా తీసుకునే కాదు. దిల్ రాజుకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వడానికి కారణం కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు కాబట్టి మేము దిల్ రాజును కూడా అంటే సినిమాకి సంబంధించి సినిమా రంగంలో కీలకంగా ఉన్నటువంటి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్తో మేము ఆ పదవి మేము ఆయనకు ఇవ్వడం జరిగింది. అట్లా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాం. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే విధంగా మేము సహకారాన్ని అందిస్తాం. ఈ సమయంలో ప్రభుత్వం కూడా గంజాయితో పాటుగా ఇంకా అనేక అయితే ప్రస్తుతం రాష్ట్రాన్ని పీడిస్తున్నాయి అలాంటి సామాజిక అంశాలపై కూడా ఇండస్ట్రీ ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు. వచ్చే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టే విధంగా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా అంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టే విధంగా ప్రపంచ స్థాయిలో సినిమాలు ఇక్కడ నిర్మించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దానికి సంబంధించిన ప్రస్తుతం ఆ కృషి జరుగుతోంది. కేవలం ఇవే కాదు తమ ప్రభుత్వం అనేక రకాలుగా ఇటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనేక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేశాం. వాటిలో తీవ్రంగా కృషి చేస్తున్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవే కాకుండా ఇటు స్పోర్ట్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత పెద్ద దేశంలో ఆల్రెడీ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించే పరిస్థితిలో కూడా మనం లేం కాబట్టి దానికి సంబంధించి మేము కృషి చేస్తున్నాం. అట్లా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రపంచ స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీకి ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక మంత్రి సంఘం ఉపసంఘాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా పెద్దలకు హామీ ఇచ్చారు. మంత్రి సంఘం ఉపసంఘం ఏర్పాటు చేసి తద్వారా ఏం చేయాలి ఎట్లా చేయాలనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గద్దర్ అవార్డ్స్ పేరిట సినిమా రంగాన్ని ప్రోత్సహించే విధంగా నటుల్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తే అయితే కొన్ని సూచనలు కూడా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు చేశారు. వాటికి కూడా ఆయన ఓకే చెప్పారు. కానీ ప్రస్తుతం చర్చ జరుగుతుందో ముఖ్యంగా ఆయన ముందుగానే చెప్పడం చేస్తుంది. బెనిఫిట్ షో అయితే ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోస్కు అనుమతి లేదని చెప్పడం కావచ్చు. తర్వాత టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో అయితే హామీ ఇచ్చినట్టుగా అయితే తెలియట్లేదు. దానికి సంబంధించి ఇటు సినిమా పెద్దలు కానీ ఆ ప్రభుత్వం తరఫున కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రకటనలో ఎక్కడ కూడా లేదు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తుందని మాత్రం స్పష్టం చేశారు.